दक्षिणता अधिराजो राजसुराज जंगिरात्यर्थं प्रथम द्वितीय तृतीय यज्ञोपवीतधारणमहं करिष्ये అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి యజ్ఞరమం పవిత్రం ప్రజాపతిర్యత్సగజం పురస్తార్త అస్తు ఏతత్ సమూహర్తకారే సూర్యాజాయ శ్రీనివాసాయ మంగళం మంగళాయ గణపతిర్మదాచార్య పురోగమైః सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलम् गोविंद लक्ष्मी वेंकटरमण गोविंद सहस्रपादाक्षी शिरोरुबाहवी सहस्रनाम्नि पुरुषायुरास्मदे सहस्रकोटि युगधारिणे नमः ग्रहाणामत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु पाद प्रक्षालन प्रसादौ यजमानस्य शिरसि धारयेत् मधुपर्कः प्रथमं प्रास्य अच्युताय नमः हस्तं प्रक्षाल्य द्वितीयवारमुच्चरन् प्रतिक्रामन्नो कारजं जिष्णोरस्वस्य वाजनः सुरभिनो मुखः चतुर्थं तूष्णी దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అలివేలమంగా పద్మావతి సమేతుడైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తున్న మధుపర్క పట్టు వస్త్రద్వయం భవతి యాజమానః लोकजनो रोगा सत्सत्यलो अमरावती अशोकपति सात्यवती गांधर्वती अलकावती अष्टपुण्यापुरी विराजते इंद्राग्नियमनैरुजवर्णवाजुगुभयो ईशान्यादष्टदिक्पालके अयोध्या मधुरा माया काशी कांची अवंतिका द्वारका तीर्थादि सप्तपुण्यापुरी विराजते जम्बुप्रक्षाकुचक्रोध पुष्करिका पौंडरीक अश्वमेधादि शतक्रतु यज्ञयाग पुण्यफल अवाप्यर्थम कन्यादानम अहम करिष्ये कन्यादान कालसमये षोडश महादान साद्गुण्यत सिद्ध्यर्थम हिरण्य दक्षिणादानम ఇప్పటికు చెప్పుకున్న దానికి అర్థం ఏంటంటే మూడోది కన్యాదానం. కన్యాదానం చేయడం వల్ల ఇంకో వంశవృక్షాన్ని మనం అందిస్తున్నట్టుగా అర్థం. మరి కన్యాదానం చేయడం అంటే ఊరికే చేస్తామా? కన్యాదానం ఎన్నెన్ని దానాల కన్నా విశేషమైన దానం ఈ యొక్క కన్యాదానము. అంటే ఎన్ని యాగాలు చేసినా రాని ఫలితం కన్యాదానం ద్వారా వస్తుంది. అవేంటి యాగాలు అంటే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీక అశ్వమేధ ఇవేవి మనకు తెలియదు. చివరిలో ఒకటి మాత్రం అశ్వమేధ యాగం రాముల వారి గురించి దశరథ మహారాజు గారు చేశారనే తప్ప అది ఎలా చేశారో కూడా ఎవరికి తెలియదు. ఇన్నిన్ని యాగాలు శతక్రతు బంధశాల చేసినారా అని ఫలితము ఈ కన్యాదానం చేయడం వల్ల వస్తుంది అని చెప్తారట. అందుగురించనే పూర్వంలో పెద్దలు సామెత చెప్పేవాళ్ళు ఏమని, వింటే రామాయణం వినాలి, తింటే గార్లే తినాలి. జ్ఞానంగా చేసిన పాపాలను తొలగించి సాక్షాత్తు బ్రహ్మలోకాన్ని కలిగించే మహాభాగ్యమే ఈ యొక్క కన్యాదానము అని చెప్తున్నారు. బ్రహ్మ అంటే ఎవరు? ఆనందకారకుడు. అలాంటి ఆనందకరమైన లోకాన్ని కలగజేస్తుంది ఈ యొక్క కన్యాదానం. మన అలాంటి అమ్మాయిని ఊరికే ఇచ్చేస్తామా మనం? ఈ రోజుల్లో టీవీ నైన్లలో వాటిలో వీటిలో సంపన్న కనక ఆభరణైర్యుత దాస్యాం విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ. మన సంసారానికి మనం ఏమైతే సమకూర్చుకున్నామో ఇంట్లో వస్తువులు, ద్రవ్యాలు, ఆభరణాలు, వస్త్రాలు అవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చి మనకు తోచిన విధంగా అమ్మాయిని సమర్పించాలి అంటారు. మరి ఇక్కడ ఆ అమ్మవార్లు ఇద్దరు మనకు ఏమైనా ఇస్తేనే మనం దాచుకోగలం. అమ్మవారికి ఏదైనా ఇవ్వగలమా మనం? కాబట్టి మనకు తోచిన దక్షిణతో ఇక్కడ కన్యలిద్దరిని కూడా అక్కడ స్వామివారికి దానం చేస్తున్నారు. అయ్యగారు సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాని తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రజగో స్మరామి సావధాన శుభముహూర్తే సావధాన శుభబంధనం దశగుణో మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే తేజాదిదం మంగళము సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యానే సింహాచలే మందిరే వైకుంఠే గణకాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్య
సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే శ్రీకాంత కుటుంబ కుంకుమ పరే జర జప పరిహర ముఖ్య దేవగణానా నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమాస్యాది ముని మహర్షీనా సీతారుందతి హలియా ద్రౌపద్యాది పంచపతివ్రతానా శుభేకాదస్థాన ఫలదా అగ్నిశ్చర సంధార సదాంధువం హృదయేంద్రువేణ హవిషా తస్మై దేవాయ ప్రవన్ అయం చ బ్రహ్మణస్పతి సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీ విభ్రమాలోక సుభృత విభ్రమ చక్షురే చక్షురే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద మాంగళ్యంతంతునానేనా జగద్రక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్రైలోక్యం మంగళం గురు మాంగళ్యధారణము మాంగళ్యంతంతునానేనా జగద్రక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్రైలోక్యం మంగళం గురు దేవో దేవ్యాః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీత విభ్రమాలోక సుభృత విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం కమలాకుజ కస్తూరి గద్ధమాంకిత వక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద తృప్తిమానందం తస్యాగ్నే భాతదేహమా మోద ప్రమోదానంద పుష్కయోర్నిహితత్సవ శ్రీ సయదామయీ ప్రజామే మోద ప్రమోదానంద పుష్కయోర్నిహితత్సవ వాణి గారు ఉంది. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలో ఇటువంటి చక్కని స్తోత్ర పారాయణ చాలా విశేషమైంది. కాబట్టి అందరూ కూడా ఆ రోజున మన దేవాలయంలో విశేషంగా నిర్వహించేటువంటి సౌందర్యలహరి విష్ణు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ సహిత హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమావాస్య సందర్భంగా స్వామివారిని అమ్మవారిని స్తోత్ర పారాయణతో చక్కగా పూజించి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ